నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. ముత్తులకు మెట్టి నీళ్లు అయినటువంటి మంగళపాలెం గ్రామంలో వెలిసిన వరడిమాంబ అమ్మవారి దయ వల్ల గ్రామ ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారండి. అలాగే వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాము. రాజు శాసిస్తే అది అధికారం, తల్లి లాలిస్తే అది మమకారం, ఉపాధ్యాయుడు బోధిస్తే ఆ చదువుకు శ్రీకారం, అలాగే మన అమ్మవారు అనుగ్రహిస్తే అది గ్రామ ప్రజలందరికీ ప్రాకారం అండి. అటువంటి స్థాయిలో అటువంటి మంగళపాలనలో మనందరం ఉన్నాం కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ చాలా ధైర్యంగా తనకు తానుగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అని అనుకుంటూ ప్రతి ఒక్కరూ మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఈ గ్రామ దేవాలయానికి కట్టడానికి చాలా మంది సహాయ సహకారాలు అందించారండి. అదే విధంగా తమ శ్రమను కూడా ఆయుధంగా పెట్టి చాలా కష్టపడ్డారు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉండగలదో, ఎక్కడ ఒక మనసు మూఢనమ్మకాలపై రగిలిపోదో, ఎక్కడ మన మేనస్సు మూఢనమ్మకాలపై రగిలిపోదో, ఎక్కడ ఒక మనిషి వేరొక మనిషిని దోచుకోడో, అక్కడ అటువంటి ప్రపంచానికి నా ఈ దేశాన్ని, నా ఈ గ్రామాన్ని నడిపించు అమ్మ అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ఒక గ్రామం అభివృద్ధి, ఒక దేశం అభివృద్ధి చెందిందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి చెందినట్టేనండి. అలాగే ఒక గ్రామం అభివృద్ధి చెందింది అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరం కూడా అభివృద్ధి చెందినట్టే. అటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేసే మా అమ్మవారు ఉండగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతామండి. అలాగే అమ్మవారి పండగ కూడా ఈ బుధవారం, లక్షవారం, శుక్రవారం పూజా కార్యక్రమాలన్నీ చక్కగా అవుతున్నాయండి. శనివారం విశ్రమించి ఆదివారం భవానీలు దీక్ష కూడా విరమణ జరుగుతుంది. ఆ రోజు అన్న సమారాధన కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారండి. గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక వంతు అయితే బ్రాహ్మణులైన మా రాపర్తి నరేంద్ర కుమార్ గారు, రాపర్తి అప్పాజీ శర్మ గారు, జగదీష్ బాబు గారు వీళ్ళందరూ సహాయ సహకారం కర్ణం గారి ఫ్యామిలీ అంతా మాకు చాలా సహాయ సహకారాలు అందించారండి. వాళ్ళ ప్రోత్సాహంతో ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే జ్యోతులను వెలిగించి మానవత్వం అనే మతాన్ని ఇప్పించి మంచితనం అనే కులంలో పెంచి మనుషులైన మమ్మల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దారండి మా గురువు గారైన బ్రాహ్మణులందరూ. మా ఊర్లో ఉన్న కర్ణం గారు బ్రాహ్మణ కుటుంబం అంతా. కాబట్టి వాళ్ళకి మా ఊరు అందరం ఎప్పటికీ రుణపడి ఉంటామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.